పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత? మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఈ సినిమాకు కలెక్షన్లు ఎలా ఉన్నాయి? మొదటి రోజు వచ్చిన కలెక్షన్లతో పోల్చితే ఎన్ని కోట్ల కలెక్షన్లు తగ్గాయి? పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో పోల్చితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? ధురంధర్ 2 సినిమా ఎఫెక్టు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై పడిందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారనేది చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు నైజాంలో డిస్ట్రిబ్యూటర్లు 46 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. రాయలసీమ జిల్లాల్లో ఇదే సినిమాకు 15 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా రాయలసీమ మినహా మిగిలిన ఏపీలో 52 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అంటే ఏపీ ప్లస్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు అక్షరాల 113 కోట్ల రూపాయలని డిస్ట్రిబ్యూటర్లు పెట్టాక, ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి 7 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఓవర్సీస్లో ఇదే సినిమాకు అక్షరాల 12 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. టోటల్గా చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల 132 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమాకు 133 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది. అప్పుడే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు. మరి ఈ సినిమాకు ఆ రేంజ్ టార్గెట్ను కలెక్ట్ చేసే సత్తా ఉందా లేదా? పవన్ కళ్యాణ్ గత సినిమాలతో పోల్చితే మొదటి రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం. హరిహర వీరమల్లు సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన ఓజీ సినిమాకైతే మొదటి రోజున ఓ రేంజ్లో కలెక్షన్ వచ్చాయి. మొదటి రోజున ఈ సినిమాకు ఏకంగా 90 కోట్ల 91 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 150 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లు ఓజీ సినిమాకు వచ్చాయి. తాజాగా పవన్ కళ్యాణ్ గారి నుంచే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చింది. ఈ సినిమాకు మొదటి రోజున ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చి ఉంటాయో ఊహించగలరా? ఓజీ సినిమా కంటే కాస్త తక్కువ, హరిహర వీరమల్లు సినిమా కంటే కాస్త ఎక్కువ కలెక్షన్లు వచ్చి ఉంటాయి అని మీరు ఊహించి ఉంటే కనుక పొరపాటు పడినట్టే. ఓజీ సినిమా కంటే కాదు, హరిహర వీరమల్లు సినిమా కంటే కూడా తక్కువ కలెక్షన్లను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కలెక్ట్ చేసింది. మొదటి రోజున ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు 32 కోట్ల 12 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 52 కోట్ల 80 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. హరిహర వీరమల్లు సినిమా కంటే దాదాపుగా 10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు తక్కువగా వచ్చాయి. అలాగే ఓజీ సినిమా కంటే దాదాపుగా 58 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు తక్కువగా వచ్చాయి. పవన్ కెరీర్లోనే డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయిన హరిహర వీరమల్లు సినిమా కంటే కూడా కాస్తో కోస్తో దానికంటే బెటర్గా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఎందుకు కలెక్షన్లు తక్కువగా వచ్చాయని ఆలోచిస్తే మాత్రం 1కి 4-5 కారణాలు కనిపిస్తున్నాయి. ముందు రోజు రాత్రి అత్యధిక ధరలతో ప్రీమియర్లు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ లేకపోవటం, మరుసటి రోజు ఏపీలో తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ షోలు ఉన్నప్పటికీ 11 గంటల షోకు మాత్రమే జనాలు ప్రియారిటీ ఇవ్వటం, తెలంగాణలో టికెట్ రేట్లు పెరగకపోవడంతో పాటుగా ఈ సినిమాకు ఫ్యాన్స్ నుంచి కూడా హైప్ క్రియేట్ అవ్వకపోవడం వంటి కారణాల వల్లనే అతి తక్కువ కలెక్షన్లు ఈ సినిమాకు మొదటి రోజున వచ్చాయనేది వాస్తవం. ఇక రెండో రోజు ఏరియాల వారీగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్కల్లోకి వెళ్ళిపోదాం. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఏరియాల వారీగా ఎన్ని కోట్ల కలెక్షన్లు తగ్గాయన్నది వివరంగా చెప్పుకుందాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొదటి రోజున నైజాం ఏరియాలో 7 కోట్ల 58 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. రెండో రోజు మాత్రం నైజాం ఏరియాలో కేవలం 2 కోట్ల 8 లక్షల షేర్ కలెక్షన్లే వచ్చాయి. అంటే మొదటి రోజుతో పోల్చితే దాదాపుగా 5.5 కోట్ల రూపాయల తక్కువ కలెక్షన్లు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సినిమాకు వచ్చాయన్నమాట. మొత్తం 2 రోజులతో కలిపి ఈ సినిమాకు తెలంగాణలో 9 కోట్ల 66 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఇక సిరిడి జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున 3 కోట్ల 92 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే రెండో రోజు మాత్రం ఈ సినిమాకు రాయలసీమ జిల్లాలో కేవలం 71 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే మొదటి రోజుతో పోల్చితే ఏకంగా 3 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు తగ్గినట్టు లెక్క. మొత్తం 2 రోజుల్లో కలిపి ఈ సినిమాకు రాయలసీమ జిల్లాలో అక్షరాల 4 కోట్ల 63 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు మొదటి రోజున 4 కోట్ల 17 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే రెండో రోజు మాత్రం ఈ సినిమాకు కేవలం 72 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే ఉత్తరాంధ్రలో కూడా దాదాపుగా 3.5 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు తగ్గినట్టు లెక్క. మొత్తం 2 రోజుల్లో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఉత్తరాంధ్రలో అక్షరాల 4 కోట్ల 89 లక్షలు వచ్చాయన్నమాట. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున 3 కోట్ల 64 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండో రోజున ఈ సినిమాకు ఇదే ఏరియాలో కేవలం 40 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.
తూర్పుగోదావరి జిల్లాలో కూడా దాదాపుగా 3 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లో తగ్గినట్టు లెక్క. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజుల్లో కలిపి 4,04,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నమాట. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొదటి రోజున 2,51,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వస్తే రెండో రోజున కేవలం 33 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్లలో 7వ వంతు కలెక్షన్లు మాత్రమే ఈ సినిమాకు రెండో రోజు వచ్చినట్టు లెక్క. మొత్తం 2 రోజుల్లో కలిపి పశ్చిమ గోదావరి జిల్లాలో 2,84,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయన్నమాట. ఇక గుంటూరు జిల్లాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొదటి రోజున 2,85,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండో రోజున కేవలం 40 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి. మొత్తం 2 రోజుల్లో కలిపి గుంటూరు జిల్లాలో అక్షరాల 3,25,00,000 వచ్చాయన్నమాట. ఇక కృష్ణా జిల్లాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొదటి రోజున 2,40,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వస్తే రెండో రోజున కేవలం 42 లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంటే మొత్తం 2 రోజుల్లో కలిపి కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు 2,82,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఇక నెల్లూరులో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొదటి రోజున 95 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే రెండో రోజున 24 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే ఈ సినిమాకు వచ్చాయి. మొత్తం కలిపి నెల్లూరు జిల్లాలో 2 రోజుల్లో ఈ సినిమా అక్షరాల 1,19,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. టోటల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు మొదటి రోజున 29,02,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండో రోజు మాత్రం కేవలం 5,30,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్లో దాదాపుగా 5వ వంతు కలెక్షన్ మాత్రమే ఈ సినిమాకు రెండో రోజున రాబట్టిందనమాట. టోటల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు కలిపి 33,32,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 52,75,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు 2 రోజుల్లో వచ్చాయన్నమాట. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి మొదటి రోజున ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు 1,65,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండో రోజున ఈ సినిమాకు ఈ ఏరియాలో కేవలం 53 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లే వచ్చాయి. మొత్తం మీద చూసుకుంటే 2 రోజుల్లో కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు అక్షరాల 2,18,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు మొదటి రోజున 2,45,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వస్తే రెండో రోజున కేవలం 50 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో కూడా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. మొత్తం 2 రోజులు కలిపి ఈ సినిమాకు అక్షరాల 2,95,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్లు లెక్క. మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు మొదటి రోజున 32,12,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండో రోజున మాత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి కేవలం 6,33,00,000 రూపాయల షేర్ కలెక్షన్లే వచ్చాయి. అంటే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజున అక్షరాల 26 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు తగ్గినట్టు లెక్క. అంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్లో 5వ వంతు కలెక్షన్ మాత్రమే రెండో రోజున ఈ సినిమా రాబట్టినట్టు లెక్క. మొత్తం 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు కలిపితే అక్షరాల 38,45,00,000 రూపాయల కలెక్షన్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు 2 రోజుల్లో వచ్చినట్టు లెక్క. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి 132 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 133 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. 2 రోజుల్లో వచ్చిన 38,45,00,000 రూపాయల షేర్ కలెక్షన్ తీసేస్తే ఇంకా ఈ సినిమాకు అక్షరాల 94,55,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంది. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఇంకా మిగిలి ఉన్న కలెక్షన్ల టార్గెట్. అయితే ఈ టార్గెట్ను పవన్ కళ్యాణ్ గారి సినిమా రీచ్ అవుతుందా, కమర్షియల్ హిట్ అవుతుందా అంటే మాత్రం ఖచ్చితంగా నో అనే సమాధానమే వస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ధురంధర్ 2 సినిమా దెబ్బ భారీగానే పడింది. నిజానికి ధురంధర్ 2 సినిమా 18వ తారీఖున సాయంత్రం 5 గంటల షో నుంచే తెలుగులో కూడా విడుదల కావాల్సి ఉంది. హిందీలో విడుదలైందిలే కానీ తెలుగు వర్షన్ మాత్రం 2 రోజులు ఆలస్యమైంది. మరుసటి రోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలైనా అప్పటికే హిందీలో ధురంధర్ 2 సినిమాకు వచ్చిన టాక్ ఏంటన్నది అందరికీ తెలిసిపోయింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా టాక్ ఏంటనేది కూడా ప్రీమియర్లతోనే తెలిసిపోయింది. దీనివల్ల తెలుగులో ధురంధర్ 2 సినిమా రావడానికి 2 రోజులు టైం పట్టినా సరే సినీ ప్రియులు ఆ సినిమా కోసం ఎదురు చూశారు తప్పితే ఈలోపు పవన్ గారి సినిమాను చూసేద్దామని థియేటర్లకు క్యూ కట్టలేదు. అందుకే మొదటి రోజే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల కంటే కూడా చాలా తక్కువ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి. రెండో రోజు అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 కోట్ల రేంజ్లోనే కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి. మూడో రోజు నుంచి అంటే శనివారం నుంచి తెలుగులో ధురంధర్ 2 సినిమా కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాకు తెలుగులో థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కంటే కూడా ధురంధర్ 2 సినిమాకే తెలుగులో శనివారం నాడు ఎక్కువ కలెక్షన్లు వచ్చి తీరతాయని ఓ అంచనా. అదే జరిగితే రానున్న రోజుల్లో పవన్ సినిమాను ధురంధర్ 2 సినిమా డామినేట్ చేయడం ఖాయం. ధురంధర్ 2 సినిమాతో పోటీగా రాకుండా సోలో రిలీజ్లో కనుక పవన్ సినిమా వచ్చి ఉంటే ఈ పరిస్థితుల్లో మార్పు ఉండేది. కనీసం మొదటి వీకెండ్ వరకైనా కాస్తో కూస్తో కలెక్షన్లను రాబట్టుకుని ఉండేది. టాక్సిక్ సినిమాను పోస్ట్పోన్ చేశారు కదా, తెలుగులో ఆ గ్యాప్ను ఫిల్ చేద్దామని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నిర్మాతలు భావించారులే కానీ వాళ్ళ అంచనాలను మాత్రం ధురంధర్ 2 సినిమా తలకిందులు చేసేసింది. కేవలం సిటీల్లోనే ధురంధర్ 2 సినిమా ఎఫెక్ట్ ఉంటుందని వాళ్లే చెప్పారులే కానీ చిన్నపాటి సిటీల్లో కూడా ఆ సినిమా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ 2 సినిమాల విషయంలో ఎలాంటి
మ్యాజిక్ జరుగుతుందో అన్నది. ఇదండి పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2 రోజుల కలెక్షన్ లెక్కల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.